యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒక మాట చూడమ్మా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదుము. చప్పలు కొట్టి ఒకసారి గట్టిగా బిగరగా. ఎంత అద్భుతమైన మాట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును. వినును కాదు, వినడము వేరు, గైకొనడము వేరు. ఇప్పుడు మీరు వింటున్నారు, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గైకొనాలి. ఇక్కడ కాదు, ఇప్పుడు మీరు వినే స్థలం ఇది. దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని వాక్యమేమి సెలవిస్తుందని వింటున్నారు మీరు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని గైకొనాలి. ఒకవేళ కుటుంబ పరంగా అయితే ఒక మంచి భర్తగా దేవుని వాక్యాన్ని గైకొని బ్రతకాలి. ఒక మంచి భార్యగా పూర్వము పరిశుద్ధ స్త్రీలు తమ భర్తలకు ఎలా లోబడి ఉన్నారో, దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా వారు ఎలా ప్రవర్తించారో నీ భర్తకు లోబడి బ్రతకడం, గైకొనడం. ఒక మంచి బిడ్డలుగా తల్లిదండ్రులను సన్మానించేవారిగా, వారిని దుఃఖపరచనటువంటి వారిగా, ఒక చక్కటి బిడ్డలుగా వాక్యాన్ని గైకొనాలి. మీకు అర్థమవుతుందా? అది గైకొనడం. దేవుని ప్రేమిస్తే వాక్యాన్ని గైకొనడం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. తెలుసు కదా, దేవునికి స్తోత్రం చెప్పాలి. అది కూడా దేవుని వాక్యం గైకొనడం. మన 150 మంది బాప్తిసం తీసుకున్నారు. వారంతా దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని మాటను గైకొన్నారు. మీరు అనేకులను రక్షించాలని, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలని మీరు అనుకుంటున్నారు కదా. వాక్యం బాగా తెలిస్తే నేను సువార్తను ప్రకటించి ఇతరులకు బాగా చెప్పి ప్రభు దగ్గరికి నడిపించాలనుకుంటున్నారు కదా. పొరపాటున అది మీ చేత కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ సంఘములో పరిచారకులుగా ఉండొచ్చు, సీనియర్ మోస్ట్ క్రైస్తవులుగా సీనియర్ విశ్వాసులుగా ఉండొచ్చు. నీ ఇంటి పక్కన వాడు నిన్ను చెప్పే మాటలకు ఎప్పుడు మారడం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ ఇంటి పక్కవాడు నిన్ను గురించి నీ దేవుడిని నమ్మాలంటే నువ్వు వాక్యాన్ని గైకొనడం వాడు చూడాలా. ఆ ఇంటి పక్క వాడు చూడాలా, నీ ఇరుగు పొరుగు వారు చూడాలా. నువ్వు వాక్యానుసారముగా బ్రతకడం. అర్థమవుతుంది. నువ్వు చూపించే ప్రేమ, నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులను నువ్వు అవలీలగా ప్రభు దగ్గరికి నడిపించుకోగలవు. అంతేగాని నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేసి, అర్థమవుతుందా, వాక్యం బాగా సబ్జెక్టు బాగా రంగరించి వారి హృదయాల్లో పోస్తే వారికేమి ఎక్కదో. ఎందుకంటే ఈ సంగతులన్నీ మా వాళ్ళు కూడా శుద్ధులు బాగానే చెబుతారు, కానీ శుద్ధులు చెప్పే వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. తెలుసా మీకు? లోకస్తులకి శుద్ధులు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. చెబుతారు కానీ అనుసరించరు. వాళ్ళు టీవీ ఆన్ చేస్తే శుద్ధులు చెప్పేవాడు బోళ్ళంతమంది ఉన్నారు వారికి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ చెప్పే శుద్ధులు ఇప్పుడు కాదు నేను చెప్పాల్సింది. ఇదేంటి, ఎవడైనా నిలబడితే ఎవడైనా చెబుతాడు. మా వాళ్ళలో ఎవరు నిలబడినా, ఇప్పుడు మా సురేష్ నిలబెడితే 2.5 గంటలు చెప్పగలడు. ఆ కెపాసిటీ ఉంది ఆ అబ్బాయి దగ్గర. అర్థమవుతుందా? మీరు ఎందుకు నా మాట వింటారు? మీకు ఏ వాక్యం తెలియదేనా? యూట్యూబ్లోకి వెళ్తే మీకు రకరకాలైనటువంటి వాక్యాలు ఉన్నాయి. రకరకాల మంచి దైవజనులు చెబుతున్నారు. బోధించింది అనుసరించినప్పుడు, గైకొన్నప్పుడు వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు వింటున్న వాక్యాన్ని మీరు గైకొన్నప్పుడు, వాక్యానుసారముగా బ్రతికినప్పుడు మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు. దేవుని వాక్యాన్ని గైకొంటున్నారు అంటారు. అందుకు దేవుడు ఏమన్నాడంటే, ఈ నా మాట విని వాటి చొప్పును చేసే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వరదలు వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా అది బండ మీద తన పునాది వేయబడింది గనుక అది కూలిపోదు అన్నాడు. ఒకటే మాట. నీ జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఏ బాధ నీకు సంభవించినా ఆ ఇల్లు కూలిపోదు, నాశనం అవ్వదు. ఎందుకంటే దాని పునాది వాక్యపు పునాది మీద కట్టబడింది కనుక. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీకు అందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, దేవుని వాక్యాన్ని మీరు గైకొనండి. వాక్యాన్ని వినడం కాదు. మొన్న ఒకడు వచ్చాడు నా దగ్గరికి, ఆ లక్కే పాస్టమ్మ, ఏంట్రా చర్చికి వెళ్తున్నావు అని అడిగాను. మా అక్క దగ్గరికి వెళ్ళట్లేదు అన్నాడు.
మరి యాడికి వెళ్తున్నావు ఏంటన్నాను. ఏరే చర్చికి వెళ్తున్నాను అన్నాడు. అదేంట్రా బాయ్, మీ అక్కే కదా, సొంత అక్క కదా, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదంటే నాకు ఆహారం చాలటం లేదన్నా అన్నాడు. ఏం చాలట్లేదు వాడికి? ఆహారం చాలటం లేదంట. వీడికి ఆహారం చాలక ఇంకో దగ్గరికి వెళ్తున్నాడంట. మరి ఎప్పుడన్నా అక్కతో పలకరిస్తున్నావు అబ్బాయి అన్నాను. అక్కతో కూడా మాటలు లేవు. ఈడు ఆహారం బాగా తినొచ్చి ఈడు ఏమి నేర్చుకున్నాడంటే మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఈడు ఆ విలువ తెలియదు వీడికి. వాడి ముఖంలోనే కనపడుతుంది ఆ క్రూరత్వం, ఆ దరిద్రం, ఆ శాపం అంతా. అసలు నువ్వు మారు మనసే లేదురా, తిట్టి పంపించారు. నేను నీకు మారు మనసు ఉంటే, నువ్వు వాక్యం సమృద్ధిగా నువ్వు తింటే నీకు పగస్తులు ఎందుకుంటారు? నువ్వు పలకరించినటువంటి వాడు ఎందుకుంటాడు? నువ్వు వాక్యము గైకొన్నట్లయితే, సమృద్ధిగా భోజనం చేస్తున్నట్లయితే నీలో తగ్గింపేది, నీలో వినయమేది, ఆ నమ్రత. ఒక శిల్పి నిన్ను చెక్కుతూ ఉన్నట్లయితే ఆ రూపం ఏర్పడాలి కదా. ఆ శిల్పి చేతిలో ఉన్నట్లయితే వారానికి మార్పు రావాలి కదా నీలో. అసలు ఆ శిల్పికి నువ్వు సమయమే ఇవ్వలేదు, ఊరికే వెళ్ళొస్తున్నావు అంతే. దయచేసి మీరు గమనించాలి. మీరు దేవుని వాక్యాన్ని గైకుంటే మీలో ఒక ఉన్నతమైన మార్పు రావాలి. అన్న వాళ్ళు చెడిపోయారు బ్రదర్, వీళ్ళు చెడిపోయారు బ్రదరు, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు మన చర్చికి నా పక్కనే పని చేస్తారు బ్రదరు, వాళ్ళతో నీకెందుకు? నీ ప్రేమ, నీ తగ్గింపు, నీ పరిశుద్ధత, నీ నీతి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో నడవాలి, ఈ వ్యక్తిలాగా నేను బ్రతకాలి అని తపన పుట్టాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని గైకొనాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి మొట్టమొదటి నిదర్శనం ఏంటంటే దేవుని వాక్యాన్ని గైకొనటం. వినడం కాదు, గైకొనడం అంటే అనుసరించడం, వాక్యాన్ని పాటించడం.